సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. నిన్నే సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. సజీవుడైన యేసుని గూర్చి సవివరముగ వివరించుటకు, సజీవుడైన యేసుని గూర్చి సవివరముగ వివరించుటకు రండి రండి త్వరపడి వేగమే రండి. రండి రండి త్వరపడి వేగమే రండి. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహారా కరుణించితివి, కలుషహారా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసి తిని నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదిను సగేడి నా ప్రభుడవని, నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదిను సగేడు నా ప్రభుడవని, నమ్మితిని పాదంబులను, నమ్మితిని పాదంబులను. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామది
దయా స్వామి నామదికి అందులకే భయముందితి అందులకే భయముందితి బాసిల్లెను సిలువలో పాపక్షమ యేసు ప్రభుని దివ్యక్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమ. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కాని తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. సహజంగా మనం ఒక వ్యక్తిని మెచ్చుకోవాలంటే మంచి పని చేసినోడై ఉండాలి. మంచి మార్కులు వచ్చినాయనుకోండి, అందరు భేష్ బాగా చదివావు అని మెచ్చుకుంటూ ఉంటారు మంచి పని చేసినప్పుడు. అలాగే ప్రభువు కూడా మనం మెచ్చుకోవాలంటే ప్రభువు దృష్టికి అనుకూలమైన వారుగా మనం ఉండాలి. దేవుని సేవకులు ఇదివరకు ఒక సంఘటన చెబుతుండేవాళ్ళు. ఒక పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆ దినాల్లో సత్రాలుండే. ఒక 4 దొంగలు దొంగిలించి ఆ డబ్బు అంటే దొంగలని తెలియదు మామూలు వేషంలో వచ్చి ఒక డబ్బులు మూట ఇచ్చి, ఇదిగో అవా మేము 4 వచ్చి అడిగితేనే ఈ డబ్బులు, ఒకళ్ళు వచ్చి అడిగితే ఇవి బాక అని చెప్పి వెళ్ళి ఏదో అక్కడ ఏదో పేకాట ఏదో ఆడుకుంటున్నారట. పగలే అంటే రాత్రి నిద్రపోయింటే పగలు. అప్పుడు ఒకడు అన్నాడట, అరే వెళ్ళి మంచినీళ్ళు పట్టురారా అని చెప్పాడు. అసలు వీళ్ళు దొంగలు కదా, ఆడికి ఐడియా వచ్చిందండి. వెళ్ళి ఇదిగో అవ్వా ఆ మూట తీసుకురమ్మంటున్నారు, వాళ్ళు అక్కడ ఉండి రాకుండా నన్ను తీసుకురమ్మంటున్నా అంటే, అదేందయ్యా 4 వస్తేనే ఇవ్వమన్నారంటే కావాలంటే అడుగు అని చెప్పాడండి. అయ్యా ఏంటంటే ఇచ్చి పంపు, వాళ్ళే మంచినీళ్ళకి ఇచ్చి పంపు అన్నారంట. వీడు మూట ఇచ్చి పంపారంట. తర్వాత ఏంటో వీడు వెళ్ళినోడు ఇంకా రాలేదు. ఏంటంటే అయ్యా మీరు చెప్పినట్టు మూట ఇచ్చి పంపా అంటే, నిన్ను మూట ఎవరు ఇవ్వమన్నారు, 4 వస్తే ఇవ్వమంటే నువ్వు ఎందుకు ఇచ్చావు అని ఆ న్యాయాధిపతి దగ్గరికి కేసు వేశారంట. వేస్తే అవును నువ్వు ఎందుకు ఇచ్చావని ఆమెను పట్టుకురావడానికి ఆ బంట్రోత్తులు వాళ్ళు వెళ్ళారంట. అయ్యా ఇట్లాంటి కాదుకూడదని ఈడ్చుకుని వెళ్తా ఉంటే, ఏమిటి ఈ ముసలమ్మ ఏం చేసిందంటే, ఇవో ఇలా చేసింది పాపం, అయ్యో పాపం అని ఒట్టి పుణ్యానికి ఏమో చెరసాల పాలవుతుందని ఏదో అందరూ సానుభూతి చూపుతున్నారు కానీ ఎవరు ఆమె పక్షాన్ని చేయలేదండి. అప్పుడు ఒక యువకుడు గమనించి, ఏమిటి మీరు చెప్పే న్యాయం ఏంటి? ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఏమైనా ఎందుకు మీరు తీసుకుని వచ్చారు, 4 వస్తే ఇవ్వమని చెప్పారు కదా, అది ఇది కదా, కాబట్టి ఆ 4వ వాడిని రమ్మను, ఖచ్చితంగా నేను ఇప్పిస్తాను, ఆ 4వ వాడిని తీసుకురమ్మన్నారంట. ఈ ఐడియా ఎవరికి రాలా, 4వ వాడు వస్తే ఇంకేం దొంగ దొరికినట్లే. అప్పుడు ఆ న్యాయాధిపతి అతను గమనించారే, మన ఎవరికి ఈ ఐడియా రాలేదు, బెస్ట్ మంచి ఐడియానా, అలాగే ఆ 4వ వాడిని తీసుకురమ్మన్నారంట. అసలు ఏమిటి ఇతివృత్తాంతం ఏంటంటే వీళ్ళు దొంగలని ఆ 3 చెరసాల పాలైపోయారని అందరూ మెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆయనకి అక్కడ ఉద్యోగం కూడా ఇచ్చారని. అలాగే ఈ లోకరీతిగానే ఒక మంచి పని చేస్తే ఎంతో మెచ్చుకుంటమే కాకుండా ఏదో ఒక ఉద్యోగమో లేకపోతే ఇంకొక ప్రతిఫలం పొందుతాం. అలాగే మరి ప్రభువు మెచ్చుకుంటే ఇంక ఎంత ధన్యులుగా ఉంటాం. మనం చాలాసార్లు లూకాసు వార్త 18వ అధ్యాయంలో 2 ప్రార్థన చేసినటువంటి ఆ వైఖరిని ప్రభువే చెప్పాడు. సుంకరి పరిసయ్యుడు ప్రార్థన చేశారు. అయితే ఆ పరిసయ్యుడు ప్రగల్భాలు పలుకుతూ ప్రార్థన చేసినట్లుగా లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనంలో పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకర వలెనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నానని ప్రార్థన చేశాడంట. అయితే సుంకర దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే అంటే పరిసయ్యుని కంటే ఈ సుంకర నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని ప్రభువే చెప్పాడు.
నేను మీతో చెప్తున్నాను. అలాగే ఇక్కడ ప్రభువు మెచ్చుకున్నటువంటి ఈ యొక్క సుంకరి ప్రార్థన, అయ్యో దేవా నేను పాపిని, నన్ను కరుణించు. ఆకాశం వైపు కన్నులెత్తుడికైనా ధైర్యం చాలనటువంటి వాడిని, ముఖం చల్లనటువంటి వాడిని తగ్గించుకుని పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడు. ప్రగల్భాలు పలుకుచూ పరిసేయుడు చేసిన ప్రార్థన ప్రభు మెచ్చలేదు. ఏదేదో చెప్పాడు, ఇవో ఇతరుల వల్లే నేను దొంగను గాను, వ్యభిచారిని గాను, అన్యాయస్తుని గాను, ఇతర మనుషుల వల్లే కూడా నేను ఉండలేదు, అంతా స్పెషల్ అని చెబుతూ ప్రక్కన పాపము కన్నీటితో ప్రార్థన చేసి ఆయన ఈ సుంకరి వలె కూడా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని, ఇంకేంటో ప్రభు హృదయాంతరంధ్రాలు ఎరిగినటువంటి ప్రభుకి నేను చెబుతున్నా అంటే, నీకు తెలుసో లేదో ప్రభా, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు పైసలతో కూడా పర్ఫెక్ట్ గా చెల్లిస్తా ఉన్నాను అనేదో ప్రార్థన చేశాడు. కానీ ప్రభువు దాన్ని మెచ్చుకోలేదు. ఆ ప్రార్థన విరిగి నలిగిన హృదయం కలిగి పశ్చాత్తాపంతో, దేవా నేను పాపిని, నాయనా నా యందు దయించని ప్రార్థన చేసి రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ ప్రార్థన చేసినటువంటి ఆ సుంకరి యొక్క ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడు. అలాగే ఈ దినాల్లో చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రభువు మెచ్చేటువంటి ప్రార్థన చేయట్లేదు. ఏదేదో ప్రార్థన చేస్తున్నారు, అలవాటైనటువంటి ప్రార్థన, ఎంతో యతి ప్రాసలతో కూడినటువంటి ప్రార్థన ఏదో చేస్తున్నారు, కానీ ప్రభువు మెచ్చేటువంటి ప్రార్థన చేస్తున్నారు. సుంకరి వలె విరిగి నలిగిన హృదయం కలిగి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ప్రభువు మెచ్చుతాడు. కాబట్టి మనం ఏదో ప్రార్థన చేసి రెఫరెన్స్లు కోడ్ చేసి లేకపోతే వాళ్ళని దీవించి ఈయన దీవించని ప్రార్థన చేయటం కాదు, కానీ సుంకరి వలె తగ్గించుకుని పశ్చాత్తాపడుతూ మన యొక్క దోషములన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుని, ఆ పాపాత్మురాలైన స్త్రీ కన్నీటితో ప్రభు యొక్క పాదాలు ఎలా కడిగిందో అలాగా కన్నీటితో మనం ప్రార్థన చేస్తే ప్రభు మన యొక్క ప్రార్థన అంగీకరించడమే కాకుండా మెచ్చుకుని అలాగా మన ప్రార్థనకి జవాబిస్తాడు.